ఇప్పుడు చెప్పబోయే సంఘటన ఒక అద్భుతమైన ఘట్టం. బలరాం మాన్కర్ అనే భక్తుణ్ణి సాయిబాబా ఆధ్యాత్మికంగా ఎలా ఉద్ధరించారో ఈరోజు సాయి అమృత పలుకులో విని తరిద్దాం. బలరాం మాన్కర్ షిరిడీ సాయిబాబా పరమభక్తుడు. తన భార్య మరణాంతరం ఆయన చాలా విచారణలో మునిగిపోయాడు. ఆ సమయంలో మనశ్శాంతి కోసం ఆయన షిరిడీ వచ్చి బాబా సేవలో గడిపేవాడు. అయితే బాబా ఆయనను అక్కడే ఉంచుకోకుండా మరింత ఆధ్యాత్మిక పరిణతి కోసం ఒక ప్రణాళిక చేశారు. ఒకరోజు బలరాం మాన్కర్ని పిలిచి 12 రూపాయలు ఇచ్చి మచ్చింద్రగడికి వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకో అన్నారు. బాబాను వదిలి వెళ్ళడం మాన్కర్కి ఇష్టం లేకపోయినా గురువు ఆజ్ఞను తలదాల్చి అక్కడికి వెళ్ళాడు. మచ్చింద్రగఢ్లో ధ్యానం చేసుకుంటున్న సమయంలో ఒకరోజు మాన్కర్కి బాబా ప్రత్యక్షమయ్యారు. షిరిడీలో ఉన్న బాబా ఇక్కడికి ఎలా వచ్చారా అని ఆయన ఆశ్చర్యపోయాడు. బాబా ఆయనతో కాసేపు మాట్లాడి మాయమయ్యారు. తర్వాత మాన్కర్ తిరిగి షిరిడీకి వచ్చినప్పుడు బాబా తనను మచ్చింద్రగఢ్కి ఎందుకు పంపారో అర్థమైంది. బాబా కేవలం షిరిడీలో ఉన్న 3.5 మూరల శరీరంలోనే లేనని, ఆయన సర్వవ్యాపి అని నిరూపించడమే బాబా ఉద్దేశం. ఈ సంఘటన బట్టి బాబా కేవలం షిరిడీలో మాత్రమే కాదు, మనం తలుచుకుంటే ఎక్కడైనా ప్రత్యక్షమవుతారు. భక్తిభావం ముఖ్యం అని ఈ సంఘటన తెలియజేస్తుంది.